ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు। ఈ సందర్భంగా పాచిపెంట శాంతకుమారి మీడియాతో మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాంధీ భర్త మాజీ ప్రధాని రాజీవ్ మరణానంతరం పార్టీని తమ భుజస్కంధాలపై వేసుకుని తిరిగి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన వీరవనిత శ్రీమతి సోనియా గాంధీ అని, ఆమె ఎంతో కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినను ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా తను కానీ తన కుమారుడు రాహుల్ గాంధీని కానీ దూరంగా ఉంచి ప్రధానమంత్రిగా ఆనాడు 10 సంవత్సరాలు మన్మోహన్ గారిని ప్రధానమంత్రిగా చేసి దేశాన్ని ముందుకు నడిపించిన వీరవనిత త్యాగమూర్తి, ఏ పదవికాంక్ష లేని రాజకీయ మహిళ, మహానాయకురాలిగా ఖ్యాతి గడించిందని, భవిష్యత్తులో ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలను మెండుగా ప్రసాదించాలని, ఆమె అనుభవంతో కాంగ్రెస్ పార్టీకి ఈ భారతదేశానికి సంక్షేమ అభివృద్ధి పాలనకై ఆమె తగు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు। దేశ ప్రజలు ఇది ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను। ఈవేళ భారతదేశంలో ఎన్నుముక్కగా నిలబడి ఒక మహిళ భారతదేశాన్ని ఇంత చక్కదిద్దుతుంది అంటే చాలా సంతోషకరమైన విషయం। 3 ప్రధానమంత్రులు చూసినటువంటి మహిళ, 3 కోల్పోయినటువంటి మహిళ, అది శ్రీమతి సోనియా గాంధీ గారికి అది సాధ్యమైంది। కుటుంబం నుండి భారతదేశ ప్రజల కోసం ఈవేళ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినా సరే ఆ బాధని కూడా పక్కన పెట్టి భారతదేశ ప్రజలకు నేను తోడుండాలి, భారతదేశ ప్రజలకు ఏం చేసి పెట్టాలని ఒక ఆశాభావంతో వీళ్ళ భారతదేశం అంతా కూడా తిరగడానికి తన ఒక నిస్వార్థ రాజకీయాన్ని కూడా పంచిపెడుతూ ప్రజలకు దగ్గరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఈవేళ భారతదేశంలో తను నేను ఇంకా చేయలేను పరిపాలన అని, నేను చెయ్యకూడదు అని గౌరవ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి చేసి భారతదేశ ప్రజల్లో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దినటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు। అదేవిధంగా ఇప్పుడు భారతదేశ ప్రజలకు ఈనాటి కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తుంది, ప్రజలు అత్తలకుత్తలం అవుతున్నారు, వాళ్ళకి ఉన్నత స్థాయిలో ఎదగాలంటే, మళ్ళీ భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే, కార్యాచరణలు చేపట్టాలంటే ప్రముఖమైన నాయకులు ఉండాలని గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ ప్రియాంక గాంధీ గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి తెరపైకి తీసుకొచ్చి భారతదేశ ప్రజల గుండెల్లో నిలబడినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి 2 నాయకుల్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం అనేది జరిగింది। దేశ ప్రజలకు పరిచయం చేసిన తర్వాత నుండి ఈవేళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల కోసమే పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు। కనుక మనమందరం కూడా సోనియా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ భావి తరాల భవిష్యత్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, ఇంధనాలు మరి పెద్ద ఎత్తున చేపట్టాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, సోనియా గాంధీకి మనమందరం కూడా అండగా నిలబడాలని తెలియజేస్తూ మరోసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి। అందరికీ నమస్కారం। ఈ రోజు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి కోడలు, అలాగే భారతదేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు గారి 78వ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాను। ఇదే సందర్భంలో ఈ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారు కేక్ కట్ చేయాల్సిందిగా కోరుచున్నాను। హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సోనియా, హ్యాపీ బర్త్డే టు యు సోనియా। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై సోనియా।
బర్త్డే టు యు సోనియా గాంధీ. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.